హైదరాబాద్ పై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్. దావోస్ టూర్ తో తెలంగాణకు భారీ పెట్టుబడులు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే మెజారిటీ ప్రాజెక్టుల ఏర్పాటు. 50,000 మందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉందని చెప్తోన్న ప్రభుత్వం. ఉపాధి అవకాశాలు పెరగనుండడంతో హైదరాబాద్ నిర్మాణ రంగానికి బూస్టింగ్. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల టూర్ సూపర్ సక్సెస్ కావడంతో హైదరాబాద్ వైపు మరిన్ని సంస్థలు చూస్తున్నాయి. తెలంగాణకు 1,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు తెలిపిన సర్కార్ ప్రత్యక్షంగా 50,000 మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నట్టుగా ప్రకటించింది. ఇందులో మెజారిటీ పెట్టుబడులన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉండడంతో అందుకు తగ్గినట్టే నివాస గృహాల అవసరం ఏర్పడబోతుంది. విశ్వనగరంలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగు కావడంతో నిర్మాణ రంగం కూడా అదే స్థాయిలో డెవలప్ కాబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ ఇటీవలి దావోస్ పర్యటనతో భారీ పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది. తెలంగాణకు భారీగా పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ లో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి అండ్ టీం అంచనాలను మించి పెట్టుబడులను తీసుకొచ్చింది. అనేక దిగ్గజ సంస్థలతో తెలంగాణ సర్కార్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంది. 1,78,000 కోట్ల రూపాయలను తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. భారీ పెట్టుబడుల్లో మెజారిటీ ప్రాజెక్టులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఆయా సంస్థల పెట్టుబడులతో ప్రత్యక్షంగా 50,000 మందికి, పరోక్షంగా మరింత మందికి ఉపాధి అవకాశాలు